తెలంగాణలో రాజకీయ పార్టీలకు సొంత వాళ్లే తలనొప్పిగా మారారా? రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీల్లోనూ రెబల్స్ తయారయ్యారు. వీరే ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలుగా మారుతున్నారు. మరోవైపు పార్టీ నాయకత్వానికి కొరకరాని కొయ్యలా తయారవుతున్నారు. ఇంతకీ ఈ 3 పార్టీల్లోని రెబల్స్ ఎవరు, వాళ్ళేం చేస్తున్నారు? అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రత్యర్థి పార్టీలతో ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ తెలంగాణలో మాత్రం పార్టీల పరిస్థితి భిన్నంగా మారింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్లు సొంత పార్టీల్లోని నాయకులతోనే ఇబ్బందులు పడుతున్నాయి. సొంత పార్టీ నాయకులు కావడంతో వారిని ఏమీ చేయలేని పరిస్థితి. అలాగని ఊరుకుంటే మరింత రెచ్చిపోతారనే భయం. కానీ ఏమీ చేయలేక సైలెంట్ గా ఉంటున్నాయి ఆయా పార్టీల అగ్రనాయకత్వాలు. కాంగ్రెస్ లో ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం కొంతకాలం నుంచి హాట్ టాపిక్ గా మారింది. సొంత నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. జీవన్ రెడ్డి తన ఆవేదనే చెప్తున్నప్పటికీ అది పార్టీపై ప్రభావం చూపుతోంది. ఈ మధ్య జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లిన పలువురు మంత్రులకు జీవన్ రెడ్డి క్లాస్ పీకడంతో వామ్మో జీవన్ రెడ్డా అంటున్నారట నేతలంతా. సీనియర్ నేత కావడంతో జీవన్ రెడ్డిపై చర్యలు తీసుకోలేని పరిస్థితి. మరోవైపు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నాయని టాక్. ఇక బీఆర్ఎస్ లో అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ సంచలనాలకు తెరలేపింది. కవిత రాసిన లేఖ, ఆ తరువాత మీడియాతో ఆమె చిట్ చాట్ గులాబీ పార్టీలో ప్రకంపనాలు సృష్టించింది. పార్టీలోని ముఖ్య నేతల్నే కవిత టార్గెట్ చేయడంతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కవిత స్టేట్మెంట్స్ ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారడంతో గులాబీ పార్టీ నాయకత్వానికి మింగుడు పడడం లేదు. మరి కవితపై చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉండడంతో ఇప్పుడు ఆమె పార్టీకి గుదిబండగా మారిందని టాక్. మరోవైపు కమలం పార్టీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై ఆ పార్టీలో జాతీయ స్థాయి వరకు చర్చ జరుగుతోంది. గతంలో తమ పార్టీ రాష్ట్ర నాయకులను పాత ఇనుప సామాన్తో పోల్చిన రాజాసింగ్ హాట్ డిస్కషన్స్ కు తెరతీశారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను కోట్ చేస్తూ తమ పార్టీ నేతలకు మంచి ప్యాకేజీ ఇస్తే ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీలో హాట్ టాపిక్ గా మారాయి. రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీ పరంగా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. రాజాసింగ్ పై చర్య తీసుకుంటే ఏం జరుగుతుందో అన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉందంటున్నారు. మొత్తంగా 3 ప్రధాన పార్టీలకు 3 ముఖ్య నాయకులు తలనొప్పిగా మారారు. చర్యలు తీసుకుంటే ఏమవుతుందో అన్న ఆందోళన, సైలెంట్ గా ఉంటే ఇంకెంత నష్టం చేస్తారో అన్న భయం 3 పార్టీల నాయకత్వాన్ని వెంటాడుతోంది. ఎవరికి వారు తమ ప్రత్యర్థి పార్టీలోని పరిస్థితి చూసి సంతోషపడుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.